భూ ప్రకంపనలు ములుగు జిల్లా వాసులను వణికించాయి. ఉదయం 7:27 భూమి కంపించడంతో ఏటూరు నాగరం డివిజన్ పరిధిలోని తాడ్వాయి, మంగపేట, కన్నయ్యగూడెం మండలాల్లో ప్రజలు ఇంటి నుండి బయటకు పరుగులు తీశారు. 5 నుండి 7 సెకండ్ల మేర భూమి కంపించింది. భూ ప్రకంపనలపై అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ దివాకర్ వెల్లడించారు. జిల్లాలో చిన్న చిన్న ఇండ్లున్న వారు వివరాలను సేకరించాలని అధికారులకు సూచించారు. ములుగు జిల్లా వ్యాప్తంగా అయితే ఎటువంటి నష్టం జరగలేదని కలెక్టర్ తెలిపారు. ఈ రోజు ఉదయం 7:28 ఒక్కసారిగా భూమి ఒక 5 సెకండ్ల పాటు భూమి అట్లా కదలటం జరిగింది. ప్రశాంతంగా కూర్చున్న చోట కొద్దిగా సౌండ్తో పాటు వచ్చింది ఆ కదలింపులు కూడా. ఇది మేము ఇరుగు పొరుగు వారు అందరం కూడా భయపడి ఇళ్లలో నుంచి బయటికి రావటం జరిగింది. అయితే గత ఆగస్టు 31న ప్రకృతి బీభత్సానికి బేడార పడపులలో సుమారు 330 హెక్టార్లలో 50,000కు పైగా చెట్లు కూలిపోయిన ప్రదేశానికి డీఎఫ్ఓ రాహుల్ కిషోర్ జావేద్ వెళ్లారు. భూకంపం వలన చెట్లకు ఏమైనా నష్టం జరిగిందా అని డ్యూటీలో ఉన్న అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 2 నెలల నుంచి కూలిపోయిన చెట్లను అధికారులు లెక్కించారు. ఎటువంటి నష్టం జరగలేదని అటవీ శాఖ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 7:27 కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. 55 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో భూకంపం వచ్చిందని హైదరాబాద్లోని సిఎస్ఐఆర్ ఎన్జీఆర్ శాస్త్రవేత్తలు తెలిపారు. భూకంపం ప్రజలను వణికించింది. భూకంప కేంద్రం నుంచి 225 కిలోమీటర్ల పరిధిలో ప్రకంపనల ప్రభావం కనిపించింది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, ఏలూరు, నందిగమ్మ సహా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఇక హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల పరిధిలో భూమి కంపించింది. ముఖ్యంగా ఇంట్లో వంట సామాగ్రి, వస్తువులు ఉన్నట్టుండి కింద పడిపోవడంతో ప్రజలు హడలిపోయారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్మేట్ పరిసర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఏపీలోని కృష్ణా, ఏలూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోని భూమి స్వల్పంగా కంపించింది. ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతంతో పాటుగా కోల్బెల్ట్ ఏరియాలో ఎక్కువగా భూమి కంపించినట్లు అధికారులు చెబుతున్నారు. భూమి లోపల 40 కిలోమీటర్ల లోపల రేడియేషన్ ఉద్భవించి ఉంటుందని తెలిపారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లోనూ భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. గడ్చిరోలి జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఇక తెలంగాణలో భూకంపాలు రావటం చాలా అరుదు అని, అటువంటిది 5.3 తీవ్రతతో భూమి కంపించటపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్గా వాకింగ్కి వెళ్తున్న టైంలో కొద్దిగా ఏదో షేక్ అనిపించింది. కొద్దిగా రెగ్యులర్గా వెళ్తాను, షేక్ అనిపించే వరకు ఏదో అనుకొని మామూలుగా వాకింగ్కి వెళ్ళిపోయి వాకింగ్ చేసి వచ్చేసి కుక్కర్ని ఇక్కడ తిప్పాను. మా కుక్కర్ని తిప్పిన తర్వాత ఇంట్లోకి పోయి టీవీ పెట్టుకొని చూస్తే న్యూస్ అవే వస్తున్నాయి. అన్నీ ఏదో భూకంపం వచ్చింది అన్నట్టు న్యూస్ వస్తున్నాయి. నేను మార్నింగ్ కూడా వచ్చింది అదే అనుకొని నేను అట్లా గెస్ చేశాను. ఉదయం 7:25 ప్రాంతంలో మామూలుగా భూమి ఏదో సడన్గా మనిషి ఊపినట్టు అయింది. సడన్గా ఏందని చూసేవరకల్లా
3 సెకండ్లు చూసేసరికి ఏదో ఊపేసినట్టు అయింది. చూసేవరకల్లా ఇక్కడ ఏం కనిపించలేదు. ఏదో మేము ఉలికిపడడం లేదని మనం అనుకున్నాం. మొత్తం మళ్ళీ వచ్చి ఇంట్లో టీవీ పెట్టి చూసేసరికి భూకంపం అని చెప్పేస్తారు మరి అన్ని టీవీలలో. మరి ఇది ఎక్కడ అర్థం కాని పరిస్థితి అయిపోయింది. మరి ఎక్కడ చూసినా అదే భూకంపం భయప్రాంతాలకు గురవుతారు. మరి దీనివల్ల ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కరెక్ట్ చూసి మరి జనాలకు కరెక్ట్ సందేశం ఇవ్వాలని కోరుతున్నాను. ఇక జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, దుర్గం చెరువు, పెద్దమ్మగుడి ప్రాంతాల్లో భూమి కంపించింది. ఈ ప్రకంపన తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ ఒక్కసారిగా భూమిలో స్వల్ప కదలికలు మొదలవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధికారులు భూకంప తీవ్రతను పరిశీలించారు. ఇదేమంతా తీవ్రమైనది కాదని, ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని వారు తెలిపారు. భూకంప తీవ్రత గుర్తించలేనంతగా ఉందని స్థానికులు చెబుతున్నారు. చిన్న వైబ్రేషన్ వచ్చినట్లుగా భూమి కదిలిందని, గమనించలేనంతగా ఉందని స్థానికులు చెబుతున్నారు. అది ఎక్కువ అవుతుందేమోనని కొందరు ఇళ్లలోకి బయటకు పరుగులు తీశారు.